నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరాముడు తెలుగువారి ఇలవేల్పు, సీతమ్మ తల్లి తెలుగులోగిళ్ల కల్పవల్లి. అలాంటి సీతారాములు కొలువుదీరిన ప్రతి ఊరూరు అయోధ్యాపురిగా భక్తులు భావిస్తారు. అలాంటి పతిత పావన మూర్తులైన జానకి రాఘవులు వెలసిల్లుతోన్న దివ్యధామం తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడ క్షేత్రం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం రండి. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో శతాబ్దాల తరబడి మహావైభవోపేత రామ సన్నిధానం వర్ధిల్లుతోంది. 1889వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఎంతో పురాణ ప్రశస్తి ఉన్న ఈ క్షేత్ర దర్శనాన్ని మహా సౌభాగ్యదాయకంగా భక్తులు భావిస్తారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం రుణాంచ మహాపాతక నాశనం. అనంత కళ్యాణ గుణకారకుడు భక్తాభీష్ట ప్రదాయకుడైన శ్రీరామచంద్రుడు యుగ యుగాలుగా తెలుగువారి ఎలవేలుపుగా పూజలందుకుంటున్నాడు. రామో విగ్రహవాన్ ధర్మః, మూర్తీభవించిన ధర్మస్వరూపునిగా రఘునందనుడు తరతరాలకు ఆదర్శప్రాయుడై తేజరిల్లుతున్నాడు. ఈ నేపథ్యంలో గొల్లల మామిడాడ దివ్యక్షేత్రంలో స్వామి కోదండరామునిగా కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న గొల్లల మామిడాడ శ్రీ కోదండరామాలయ శోభ వర్ణనాతీతం. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవని జంబులు అంతారామమయం, ఈ జగమంతారామమయం అంతారామమయం. 5 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన లోగిలిలో ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయ వైభవ ప్రాభవాలకు చిహ్నాలుగా సమున్నతమైన తూర్పు పశ్చిమ గోపురాలు గోచరమవుతాయి. స్తూపాకృతుల్లో ఉన్న ఈ గోపురాలు ఎంతో విలక్షణమైనవిగా విరాజిల్లుతున్నాయి. నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం. ప్రధాన ఆలయ ప్రాంగణం ప్రవేశద్వారంపై శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తుల్ని భక్తులు దర్శించుకుంటారు. 1948వ సంవత్సరంలో 160 అడుగుల ఎత్తుతో 9 అంతస్తులతో పంచకలశ సమన్వితంగా ఈ మహారాజ గోపురాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణానికి పడమటి వైపున 1958వ సంవత్సరంలో 210 అడుగుల ఎత్తుతో 11 అంతస్తుల మహావైభవ రాజగోపురాన్ని నిర్మించారు. ఇందిరా హృదయార విందాధిరూఢ సుందరాకార సానంద రామ ప్రభో ఎందునే చూడమి సుందరానందమును కందునో కన్నులింపొంద రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్ర
ఈ రామాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న తూర్పు పడమటి దిక్కులతో నిర్మించిన ప్రత్యేక అతిపెద్ద రాజగోపురాల పై వరకు మెట్లు ఎక్కి వీక్షించే అవకాశం భక్తులకు ఉంది. కందర్పజనక నాయ గొల్లల మామిడాడ వాస్తవ్యులైన ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి అనే శ్రీరామ భక్తులు ఎందరో వదాన్యులతో కలిసి 1889వ సంవత్సరంలో నిర్మించిన ఈ దేవాలయాన్ని 1934వ సంవత్సరంలో పునరుద్ధరించారు. దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో. బృందారకాది బృందార్చిత పదారవి 1951వ సంవత్సరంలో రామ కాతేరు రాయి, ఇనుప ఊచలు, సిమెంటుల మిశ్రమంతో సుదృఢమైన ధ్వజస్తంభాన్ని నిర్మింపజేశారు. ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు ప్రదక్షిణలు పూర్తి చేసి గర్భాలయం వైపునకు ముందుకు సాగుతారు. నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి గొల్లల మామిడాడ క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. గౌతమి నదిలోని ఓ పాయను సప్త ఋషులలో ఒకరైన కశ్యప మహర్షి తన వెంట తీసుకుని వెళ్ళాడు. ఈ పాయ మిగతా మహర్షులు తరలించిన నదీ పాయలన్నింటి సమ్మేళనంగా వాటి తుల్యంగా విఖ్యాతిగాంచింది. అందుకే ఈ పాయకు తుల్య అని పేరు. ఈ తుల్యా నదీ తీరాన వెలసిన క్షేత్రం గొల్లల మామిడాడ. ఈ నదీ తీరాన మామిడి చెట్లు అధికంగా ఉండేవి. సిద్ధ పురుషుల స్నాన పాన ధ్యాన తపస్సులకు అనువుగా ఉండేది. అందుకే దీనిని మామిడి వాటికగా, మామిడి వాడగా వ్యవహరించేవారు. వ్యవహారికంలో మామిడి వాడగాను అనంతరం మామిడాడ అయ్యింది. తదనంతరం యాదవుల నివాస స్థలిగా ఇది మారడంతో ఈ గ్రామం గొల్లల మామిడాడ అయిందని చెబుతారు. గర్భాలయంలో ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు భక్తాభీష్ట వరదులై నెలకొని ఉంటారు. 1934వ సంవత్సరంలో గర్భాలయంలో ఈ ధ్రువమూర్తుల్ని ప్రతిష్ఠించారు. వేడుకున్న వారి పాలిట కొండంత వేల్పుగా కోదండరాముడు భక్తుల్ని అనుగ్రహిస్తాడని ఓ నమ్మకం. గం క్లీం లక్ష్మీ గణపతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. గర్భాలయంలో ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణ దివ్య మూర్తులు మహా తేజో విరాజితంగా వెలుగొందుతూ ఉంటాయి. పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషకల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర సమున్నత పీఠంపై స్థానక భంగిమలో రత్న కుండలాలతో, కిరీటాదులతో, హస్తభూషణాలతో, పుష్పమాలాలంకృతంగా సర్వాంగ సుందరంగా మూలవరులు ముచ్చట గొలుపుతారు. జయ సీతారామ రామ రామ జయ రాజ కోరి మొక్కితి మిమ్ము కోదండరామ
కావా రామయ్య అయోధ్య రామ అంటూ భక్తులు పారవశ్యంగా రాముణ్ణి ఆరాధించుకుంటారు. సంపూర్ణ అలంకార శోభితంగా, నయన మనోహరంగా, నవనవోన్మేషణంగా కోదండరామాదులు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. హనుమత్ సేవిత నిజ పద రామ 1889 సంవత్సరంలో శ్రీ సీతా మహాలక్ష్మి, శ్రీ రామచంద్రమూర్తి అనే పేర్లతో ఇక్కడ 2 కోలలను అనగా కొయ్యబొమ్మల్ని ప్రతిష్ఠించారు. అయితే 1934 సంవత్సరం మార్చి 24వ తేదీన ప్రస్తుతం మనం వీక్షిస్తోన్న సీతారామ లక్ష్మణ అర్చావతార మూర్తుల్ని కొయ్యబొమ్మల స్థానంలో ప్రతిష్టాపన చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆలయం దివ్య ప్రభాభాసితంగా ఈ దివ్యమూర్తులతో వెలుగొందుతోంది. కోదండరామ పాద సన్నిధిలో ఉన్న ఆంజనేయ స్వామి ప్రతిమ 1967 సంవత్సరం జూలై 1వ తేదీన ప్రతిష్టాపన చేశారు. గొల్లల మామిడాడ కోదండరామ దివ్య సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. ఉపాలయాలతో పాటు ముఖమంటపం, ఇతర మంటపాలు కళా నైపుణ్య శైలి భక్తుల్ని ఆకర్షిస్తుంది. కోదండరామాలయానికి అభిముఖంగా శ్రీ దాసాంజనేయ స్వామి సన్నిధి అలరారుతోంది. నిమ్మకాయల మాలికతో రజతాభరణాలు ధరించిన పవనసుతుడు భక్తాభీష్ట వరదుడై కొలువుదీరి ఉంటాడు. ఆంజనేయ స్వామికి మంగళవారం గంధంతో, సింధూరంతో, తమలపాకులతో సహస్రనామ పూజల్ని జరుపుతారు. శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత నిరవధ్య ఘన చరిత నిను పొగడగ మేమెంత నిరవధ్య ఘన చరిత నిను పొగడగ మేమెంత శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత. ప్రధానాలయంలో శ్రీ కోదండరామాలయానికి చేరువలోనే బాలగజానన స్వామి ఆలయం నెలకొని ఉంటుంది. సాధారణంగా గోచరమయ్యే వినాయక ప్రతిమలకు పూర్తి విభిన్నంగా ఈ ప్రతిమ గోచరమవుతుంది. సంపూర్ణ కవచాలంకృతుడైన స్వామికి సర్పాకృతి అలంకార విశేషంగా అమరి ఉంటుంది. అజ్ఞానము కారణముగా అవని మనుష జన్మ కలిగే బలము బుద్ధి విద్యలిచ్చి భ్రాంతి బాపు హనుమంత కాంచనాద్రి శారీర కులిశకేత గదాధర. పశ్చిమ గోపురానికి ఆనుకుని మధ్య మంటపం, పుష్పక మంటపాలను కలుపుకుని 120 అడుగుల నిడివి, 60 అడుగుల వెడల్పు, 18 అడుగుల ఎత్తుతో రమణీయ భరితమైన అద్దాల మంటపాన్ని 1975 సంవత్సరంలో నిర్మించారు. ఈ మంటపంలో రామాయణ విశేషాలకు సంబంధించిన పలు కథాత్మక శిల్పాకృతులు గోచరమవుతాయి. గొల్లల మామిడాడలో వేంచేసి ఉన్న కోదండరాముడు భక్తులెందరికో ఆరాధ్య దైవం. కోరి కొలిచితిమయ్యా కోదండరామ రక్షింపుమయ్యా సాకేతధామ అంటూ భక్తులు స్వామికి ప్రణతులు సమర్పించుకుంటారు. స్వామివారికి చైత్రమాసంలో విశేషంగా నెలంతా కూడా తులసి కుంకుమ పూజలు చేయడం జరుగుతుంది. వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి నాడు స్వామివారికి అభిముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి పూజలు చేస్తారు. మరునాడు ఆంజనేయ స్వామి వారి యొక్క
గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా జరుగుతుంది. కళ్యాణోత్సవ, రథోత్సవ, ఆందోళిక గ్రామోత్సవ, సదస్య, వసంతోత్సవ, ఉడుపోత్సవ, డోలోత్సవాల కోసం మూలవరుల ప్రక్కనే కౌతుక బేరాలు నెలకొని ఉంటాయి. శ్రీచక్ర తాళ్వార్ల సహితంగా ఉన్న ఈ ఉత్సవ మూర్తుల్ని 1935వ సంవత్సరంలో రూపొందించి గర్భాలయంలో నెలకొల్పారు. గొల్లల మామిడాడ శ్రీ కోదండరామాలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతుంది. ప్రతి నిత్యం రాముల వారికి తులసి పత్ర పూజ, సీతమ్మ వారికి కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. అలాగే ప్రతి గురువారం ఈ ఆలయంలో రామదేవుని వ్రతాల్ని నిర్వహించడం ఇక్కడి విశేషం. ధనుర్మాసం, కార్తీక మాసం, శ్రావణ మాసాలలో స్వామివారికి విశేష పూజల్ని నిర్వహిస్తారు. చైత్రమాసంలో కోదండరామునికి వసంత నవరాత్రి ఉత్సవాల్ని నిర్వహిస్తారు. శ్రీరామ నవమి నాడు ఇక్కడ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీమద్ రామాయణ సత్కథ భారతీయ ఆర్ష ధర్మ జీవన సుధ. రాముడు ధీరోదాత్తుడు, పావన చరితుడు, ధర్మస్వరూపుడు. ఈ సృష్టిలో తరులు, గిరులు, ఝరులు, నదీనదాలు, సూర్యచంద్రులు ఉన్నంతకాలం రామాయణం శాశ్వతం, శ్రీరాముడు శాశ్వతం. అలాంటి మర్యాద పురుషోత్తముడు నెలకొన్న గొల్లల మామిడాడ క్షేత్ర సందర్శనం మనందరికీ రమణీయ భాగ్య విశేషం. ఆ కోదండరాముని కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.